కళత్ర భావం విచారణ 3 కళత్ర భావానికి విచారణ చాలా డీప్‌గా చేయమని చెప్పాను. కారణం అంటే సహజంగా జాతకం చెప్పించుకోవడం వేరు. పెళ్ళిళ్ళ జాతకాల దగ్గర జాతకం బాగుందని, జాతకం బాలేదని ఇష్టమైనట్టు చెప్తూ ఉంటారు. ఇది బాగా శోధన చేస్తే మీరు జాతకాలు చెప్తే నష్టం లేదు. శోధన చేయకుండా ఊరికే పాయింట్లు 16 వచ్చినాయండి పనికిరాదు. ఎందుకు అనవసరం అండి ఇక్కడ నాడే ఒకటయింది తీసేయండి. ఇట్లాంటి పిచ్చి మాటలు చెప్పి సంబంధాలు మొత్తం అంతా కూడా ముందుకి వెనక్కి వాళ్ళు పెట్టి హింస పెట్టేస్తుంటారు. ఏమంటే మా సిద్ధాంతి గారి జాతకాలు కుదిరినాయి అన్నారండి. మా సిద్ధాంతి గారు కుదరలేదన్నారండి, పాయింట్లు తక్కువ వచ్చినాయండి. అసలు అసంబంధమైనటువంటి మాటలు, అసందర్భమైనటువంటి మాటలు, వాటిలతో పిల్లల్ని బాగా డిస్టర్బ్ చేస్తున్నారు. ఇట్లా 4, 5 జాతకాలు ఏదైనా పిల్లల సంబంధంగా జాతకాలు వెళ్తే బాగాలేదంటే వాళ్ళ తల్లిదండ్రులు మా అమ్మాయి జాతకం బాగాలేదేమో, మా అబ్బాయి జాతకం బాగాలేదేమో అనుకుంటూ ఉంటారు. ఇక్కడ బాగుండకపోవడం అదే గ్రహాలు, ఆధిపత్యాలు, స్థానాలు, శుక్రుడు వీళ్ళు చేసుకుంటూ వెళ్ళాలి. అందువల్ల ప్రతి వాళ్ళు కూడా దీన్ని బాగా డీటెయిల్డ్గా వర్కౌట్ చేసిన తర్వాత చెప్పడంలో మంచి ఫలితాలు ఉంటాయి. మీకు గత ఎపిసోడ్లో ఒక మాట చెప్పారు, ఈ జాతకంలో కళత్ర స్థానం వలన సుఖపడే యోగం లేనప్పుడు నువ్వు మంచి జాతకం తీసుకొచ్చాను అంటే ఆ మంచి సంబంధ జాతకంతో మ్యాచ్ ఎట్లా అవుతుంది? అవ్వదు. ఎందుకంటే ఇక్కడ జాతకంలో ఇబ్బంది పడే యోగం ఉంది కదా. ఇబ్బంది పడే యోగం ఉన్నప్పుడు దాన్ని ఇబ్బందిగానే మీరు అనుభవించాల్సి వస్తుంది. అందువలన ఇక్కడ నువ్వు జాతకంలో కాంబినేషన్ చెప్పాను, పెళ్ళిళ్ళ జాతకాలకు మ్యాచింగ్ చెప్పాను అనే దాంట్లో క్లారిటీ లేని అంశంగా ఒకటి కనబడుతూ ఉంటుంది. అదొకటి బాగా డీటెయిల్గా వర్కౌట్ చేసుకోవాలి. ఎవరికైనా చెప్తే కోపం వస్తుంది, కానీ దాని మీద బాగా అనుకూలమైనటువంటి మాటల కోసం ప్రయత్నం చేస్తాను. భాషతో కళత్రాధిపతిర్యస్తు కారకేణ యుతో యది క్రూర సంబంధరహిత కళత్రం చైకమేవ హి కుటుంబదారరంధ్రేషు చతుర్థే వ్యభేపి వా శశీకుజస్య శుక్రస్య బలహీనో ద్విరదారద. కళత్రస్థాధిపతి కారకుడు కూడా అయినటువంటి శుక్రుడితో కలిసి పాపగ్రహ సంబంధం లేకుండా కనుక ఉంటే శుభకళత్రాలుగా ఉంటుంది, ఏకళత్రంగా ఉంటుంది ఇచ్చాడు. ఏ భావాలనైనా సరే భావాధిపతి కారకుడిని మనం చూస్తున్నాం కదా. ఇక్కడ కూడా సప్తమ భావం, సప్తమాధిపతి ఆ శుక్రుడు కళత్రకారకుడు కాబట్టి వాళ్ళ ముగ్గురు శుద్ధంగా ఉంటే కనుక కళత్ర యోగం బాగుంటుంది, చెప్పడానికి అవకాశం వస్తాయి. ఏ జాతకానికైనా సరే కుటుంబదారరంధ్రేషు చతుర్థే వ్యభేపి వా, చాలా గొప్ప సూత్రం ఇక్కడ. ఎందుకు చెప్పాడు ఇవన్నీ కలిపి అని అనుకుంటే అసహ్యంగా ఉంటుంది. భార్య స్థానమో భర్త స్థానమో కళత్ర స్థానంగా చూస్తుంటే ఈ కుటుంబం ఉంటాడు, దార అంటాడు, రంధ్రం అంటాడు, చతుర్థం అంటాడు, వ్యయం అంటాడు, ఏమిటా ఇది అని చెప్పుకుంటూ వచ్చాడు. ఇక్కడ చెప్పుకుంటూ వచ్చి ఏం చేశాడు, శశి కుజశ్చ శుక్రశ్చ బలహీనో ద్విదారత. 2వ స్థానం, 7వ స్థానం, 8వ స్థానం, 4వ స్థానం, 12వ స్థానం, కుటుంబ స్థానం, కళత్ర స్థానం, ఆయుస్థానం, సుఖస్థానం, వ్యయస్థానం, ఈ 5 స్థానాలు మరి ముఖ్యం. ఇదే కనుక విద్యాస్థానం చూసినప్పుడు కూడా మళ్ళీ ఇవన్నీ చూడాలి. ప్రతి భావం మీద కూడా ధనయోగానికి, పుత్రయోగానికి, కళత్ర యోగానికి మరి వీటన్నిటికీ కూడా 2, 7, 4, 12 స్థానాల యొక్క ప్రభావాలు బాగా ఎక్కువ పనిచేస్తూ ఉంటాయి. మరి చంద్రకుజ శుక్రులు వీళ్ళు బలహీనలే కనుక ఉంటే కనుక ద్వికళత్ర యోగాలు వచ్చే అవకాశం ఉంది చెప్పుకుంటూ వచ్చాడు. శని కుటుంబే రాహుశ్చేత్ సప్తమే ఇది విద్యతే ద్వికళత్రయోగోయ మృత్యూచుర్జాతకో విదాహ. శని ద్వితీయందు సప్తమందు రాహువు కనుక ఉంటే, శని కుటుంబ స్థానంలో ఉండి రాహు కళత్ర స్థానంలో కనుక ఉంటే అప్పుడు ద్వికళత్ర యోగం అని చెప్పి పండితులు చెప్తున్నారా అన్నాడు. పండితులు చెప్పడం ఏంటి, ప్రాక్టికల్గా కనబడుతూ ఉంటుంది. నేను దీని మీదే మీకు మొట్టమొదటి ఎపిసోడ్లో చెప్పాను. ఈ కళత్ర భావానికి సంబంధించి నేను కొంత రీసెర్చ్ చేసుకుంటూ వచ్చి లగ్న రాహు సహజంగా ఆచార్యులు ఏం చెప్పారంటే ఈ కళత్ర సంబంధం పక్కన పెట్టేసి పాప సామ్యం ఒకటి చెప్పుకుంటూ వచ్చాడు. పాపగ్రహాలు ఇద్దరికి కూడా సమాన స్థాయిలో కనుక ఉంటే వాళ్ళకి వివాహం చేయవచ్చు అని. ఇంచుమించుగా పరాశరులు కూడా దానికి కుజ సంచార సంబంధం, శని సంచార సంబంధం అని చెప్పుకుంటూ ఇందోరప్యుక్త గేహేషు స్థిత భౌమోథవా శని అంటాడు ఆయన అక్కడ. కాబట్టి ఇక్కడ సంహితా ప్రకరణాల్లోకి వెళ్తే అటు వరాహ సమితిలో కానీ, బృహత్ సమితిలో కానీ, మన ఈ పరాశర సమితిలో కానీ వీటిలోకి వెళ్ళినప్పుడు ఈ పాప సామ్యం అనే దాన్ని బాగా తీసుకున్నట్టుగా ఈ 2 సూత్రాలు కనబడుతుంది. అక్కడ ధనే వేచ పాతాళే జామిత్రే చాష్టమే కుజే స్థిత కుజ పదం వంతి నచేత్ శుభయతే క్షత అనే మాట చెప్పుకుంటూ వచ్చి ఇందోరపయుక్త గేహేషు స్థిత భౌమోథవా శని అంటాడు. కుజదోషంలో అదే శ్లోకంలో శని దోషాన్ని కూడా చెప్పాడు. ఇద్దరికి కూడా సమానంగా ఉంటే దోషం లేదు, ఇద్దరికి కనుక సమానం లేకపోతే దోషం ఉన్నాడు. అంటే సామ్యం దాన్ని ప్రస్తావన చేసుకుంటూ వచ్చాడు. ఈ పాప సామ్యంలోనే రాహుకేతులు కూడా వచ్చేస్తారు.
పాపసమయాన్ని చెప్పారు. కానీ రాహు కనుక ప్రాక్టికల్‌గా అబ్బాయికి, అమ్మాయికి ఇద్దరికీ కూడా లగ్నంలోనే ఉంటే కష్టాలు ఎక్కువ కనబడుతున్నాయి. అబ్బాయికి లగ్నంలో రాహు ఉన్నాడు. అమ్మాయికి లగ్నంలో రాహు ఉన్నాడు. భావచక్రం కూడా వేసి చూడండి, శ్రీమతి భావం అక్కడే ఉన్నారు అన్నప్పుడు వాళ్ళ జాతకాలు చూస్తే వాళ్ళు ఇబ్బందులు పడుతున్నట్టు అంశాలు ఎక్కువగా కనబడుతూ ఉన్నాయి. సప్తమస్థో యది భృగుర్సౌరిణః సంయుతో యది స్వస్త్రీ సక్త ఇది ప్రోక్తో జాతో జ్యోతిషకోత్తమైః. లగ్నానికి సప్తమభావంలో శుక్రుడు శనితో కలిసి ఉంటే కనుక జాతకుడు స్వభార్యానక్తుడు అవుతాడయ్యా అని చెప్పుకుంటూ వచ్చాడు. మరి లగ్నానికి సప్తమభావంలో శుక్రుడు శనితో కలిసి ఉన్నాయి. సహజంగా తత్తత్కారక భావయోగవశత స్వల్పం ఫలం కారయేత్ అని చెప్పేసి కాలామత గారు చెప్పాడు. అయితే ఇక్కడ కళత్ర స్థానం శుభగ్రహాల యొక్క సంచారంతో ముందుకు వెళ్ళాలని. అయితే లగ్నానికి మరి సప్తమానికి శని సంబంధం అంత శ్రేయస్కరంగా ఉండదు అనేటువంటి అంశాన్ని మనం వివిధ భావాల్లో వేరే భావాల్లో చెప్పుకొని వచ్చాం. ఇక్కడ శుక్రశనిద్దరు కూడా మిత్రగ్రహాలు కాబట్టి వాళ్ళిద్దరికి కూడా మైత్రి భావం ఉంది కాబట్టి వాళ్ళిద్దరు కలిసి ఉండడం మూలంగా ఇక్కడ ఈ యొక్క సప్తమ స్థానంలో కనుక ఉన్నటువంటి శుక్రుడు శనితో కనుక కలిసి ఉంటే స్వభార్యానురక్తుడయ్యే అవకాశం ఉందన్నాడు. సప్తమస్థో యది బుధః పరస్త్రీ సక్త ఉచ్యతే సప్తమస్థో యది గురుః భార్య పతివరాయణ. బుధుడు సప్తమంలో ఉంటే కనుక పరస్త్రీ వ్యాహముడు, గురువు కనుక ఉంటే ఆ జాతకం యొక్క భార్య చాలా గొప్ప శీలవతి అవుతుందని చెప్పుకుంటూ వచ్చాడు. అయితే ఇక్కడ ఈ బుధుడితో ఉన్నటువంటి లక్షణం వల్ల ఇతని క్యారెక్టర్ మంచిది కాదని చెప్పడానికి అవకాశం లేదు. అతని మానసిక వ్యవస్థ మాత్రం అట్లా చాంచల్యం తిరుగుతూ ఉండదని చెప్పడానికి వస్తుంది. సప్తమే శయుతే భౌమే రాహూణా చ నిరీక్షతే భృగుణా సంయుతే దృష్టే కళత్రం భ్రష్టమాదిశేత్. కుజుడు సప్తమాదితో కూడి రాహుచే చూడబడి శుక్రుడితో కూడిన చూడబడిన కళత్ర భ్రష్టుడయ్యే అవకాశం ఉందన్నాడు. ఇది చాలా మంచి విశేషం. కుజుడు సప్తమాధిపతితో కానీ శుక్రుడితో కానీ కలిసినప్పుడు మరి 5 భాగాల కంటే ఎక్కువ దూరం ఉండకూడదు. 5 భాగాల లోపుగా కనుక ఉంటే మరి కళత్ర సంబంధమైన అవయోగా చెప్పాడు. నా పంచాంగంలో నేను ఇది స్వోత్కర్ష కాదు, ఏమిటి మాటి మాటి నా పంచాంగం అంటున్నాడు, ఆయన గొప్పలు చెప్పుకుంటున్నాడా అనుకోవద్దు. దీని మీద రీసెర్చ్ చేయగా నేను చాలామంది సిద్ధాంతాలు చెప్పి అయ్యా నేను అబ్జర్వ్ చేసిన పాయింట్ ఒకటి చూశాను. కలహకళత్ర కారకులైనటువంటి గురువు కుజ శుక్రులు ఇద్దరు కూడా 10 డిగ్రీల లోపుగా, ఇక్కడ 5 డిగ్రీలని చెప్పాడు భారతరత్నాకరంలో ఆయన వ్యాఖ్యాత. కానీ నేను యుతి అంటే గ్రహాలు 2 కలిసి ఉండాలని 12 డిగ్రీల వ్యవధి ఉండాలి అంట. కారణం అంటే ప్రత్యక్షంగా అంతరిక్షంలో మనకి రవిచంద్రుల యొక్క కలయికలో అమావాస్య అనేది ఏర్పడి 8 డిగ్రీల వ్యవధి చూపిస్తోంది, అంటే 12 డిగ్రీల వ్యవధి చూపిస్తోంది. కాబట్టి ఆ సందర్భాన్ని పురస్కరించుకొని ఇక్కడ నేను 12 డిగ్రీల వరకు కూడా మన జాతకంలో కూడా యుతి అనే దానికి సంబంధం తీసుకోవచ్చని నేను అనుకుంటున్నాను. అలా తీసుకుని చూస్తే ఏమవుతుందంటే కళత్ర కలహకారకులైనటువంటి కళత్రకారకుడు శుక్రుడు, కలహకారకుడైన కుజుడు కలిసి ఉన్న కారణంగా కళత్ర అవయోగాలు సంభవిస్తున్నాయి. అలాగే మరి ఈ కుజుడు సప్తమాధిపతితో కలిసినప్పటికీ కూడా అలాంటి కళత్ర అవయోగాలు కనబడుతున్నాయని చెప్పేసి ఈ గ్రంథకర్త చెప్పుకుంటూ వచ్చాడు. కళత్ర కారకుడైన శుక్రుడికి కళత్ర స్థానాధిపతికి కూడా రాహు యొక్క సంయోగం కనుక ఏర్పడితే అది అవయోగంగా ఇక్కడ ఈయన గ్రంథకర్త చెప్పుకుంటూ వచ్చాడు. సప్తమేషయుతే భౌమే రాహునాచ నిరీక్షతే. రాహు చూస్తూ చాలట మొత్తం అంతా భ్రష్ట్ అయిపోతుంది. ఇంకా రాహు లేడో అని పీక్కుంటూ ఉంటారు. ఇలాంటి ఫలితాలని రాహు చెప్పుకుంటూ వచ్చి రాహు లేడంటే ఎట్లాగా నాశనం చేసేస్తున్నాడయ్యా అంటే ఆ కళత్ర కారకుడు కళత్ర స్థానాధిపతి కూడా కళత్ర ఈ యొక్క రాహు చేత సంయోగంలో కనుక ఏర్పడితే అవయోగాలు వస్తున్నాయి. జాతకంలో అవయోగం ఉంది, మంచి జాతకం సిద్ధాంతికి వెళ్ళి 10 సార్లు తిరిగితే ఏమంటే మంచి జాతకం మా అమ్మాయి కుదురుతుందా అంటే ఎట్లా కుదురుతుంది? నీ జాతకానికి అవయోగం ఒకటి స్టాంప్ రాసి పెట్టుంది కాబట్టి నీకు ఎన్నాళ్ళు పోయినా సరే పిచ్చి జాతకం రావాల్సింది. మరి నువ్వు సిద్ధాంతికి వెళ్ళి మంచి జాతకం పడితే వాడు ఎక్కడికి వచ్చేస్తాడు? కాబట్టి ఆ శోధనలో మనం చేస్తుంది ఏమిటి, ఇంతకీ మనం ఏం చూస్తున్నామో అర్థమవుతుందా పెళ్ళి జాతకాలప్పుడు ఈ పాయింట్ మీద ఏమన్నా అంటే అందరికి కోపాలు వస్తాయి. కానీ మరి ఆలోచించాల్సిన అంశం, బాగా డీటెయిల్గా వర్కౌట్ చేయాల్సిన అంశం ఉంది. మంద్రక్షేత్రే శుక్రభౌమౌ శని సంయుత వీక్షితౌ వేశ్యాజా వారణీవాపి భార్యా తస్య భవిష్యతి. శని క్షేత్రాలంటే మకర కుంభాల్లో శుక్రకుజుడు కలిసి ఉంటే కనుక శని చేత చూడబడితే కనుక అతని భార్య జారణయ్యే అవకాశం ఉందంటాడు. అయితే ఇక్కడ లగ్నం ఆధిపత్యాల రీత్యా ఆ శుక్రకుజుడికి ఉన్నటువంటి ఆధిపత్యాలు వీటిని కూడా గమనించుకుంటూ ముందుకు వెళ్ళాల్సిన అవసరం ఉంది. కేవలం ఈ యొక్క కారకత్వాల ద్వారా వాటిని కనుక డిసైడ్ చేసి చెప్తే ఇబ్బందికరమైనటువంటి సంబంధం వల్ల వచ్చే అవకాశం వస్తుంది. దాన్ని మనం అంతగా పట్టించుకోవాల్సిన అవసరం లేదు. కళత్రే పాప సంయుక్తే కళత్రే హేషేతు నీచకే పాప కళత్ర రాశిస్తే వివాహ వయమాశకేత్. సప్తమంది పాపగ్రహం ఉండగా సప్తమాధిపతి నీచలో కనుక ఉంటే 2 వివాహాలు జరిగే అవకాశం, కళత్ర నష్టం కింద చెప్పాలి. 2వ వివాహానికి కూడా పూర్తిగా అవకాశం రావట్లేదు అనేది ఒక మాట ఉంది. అయితే కళత్ర నష్టాలకు మాత్రం అవకాశం వస్తుంది.
ఈ కళత్ర స్థానం పాపగ్రహాలతో ఉండకూడదు. అది సహజంగా మనం ఇప్పుడు జాతక భార్యాతంలో విశేషాలని ఇతర భావాల్లో విశేషాలను తీసుకుంటూ వచ్చి ఈ స్థాన విచారణ చేస్తున్నప్పుడల్లా జరుగుతుంది ఏమిటి, ఏ భావం చూసినా కానీ ఆ భావానికి పాపగ్రహ సంయోగం కనుక ఉంటే ఆ భావం భ్రష్ట అయిపోతుంది. కానీ ఈయన ఏమంటున్నాడు ఇక్కడ ఏకంగా సప్తమాధిపతి కూడా అందుకోసం మొట్టమొదటి నుంచి కూడా అన్ని భావాల్లోనూ కూడా మీకు సూత్రం అంటున్నాను. ఏమిటి ఆ సూత్రం అంటే ఏ భావాన్ని శోధన చేస్తున్నామో ఆ భావం, ఆ భావాధిపతి, మనం ఏదైతే విషయాన్ని చూస్తున్నామో ఆ విషయానికి సంబంధించిన కారకుడు, ముగ్గురిని చూసి స్టడీ చేస్తున్నాడు. ఇక్కడ కళత్ర స్థానానికి సంబంధించిన కారకుడు శుక్రుడు. కళత్ర స్థానం, కళత్ర భావం, కళత్ర భావాధిపతి శుక్రుడు, కళత్ర కారకుడు. వీళ్ళకి మరి ఇక్కడ ఏమవుతుందని పాపగ్రహాలు సప్తమంలో పాపగ్రహం ఉన్నా, సప్తమంలో నీచగ్రహం ఉన్నా 2 వివాహాలు జరుగుతాయన్నాడు. అట్లాగే ఈ 3 కూడా కళత్ర స్థానం, కళత్రాధిపతి శుక్రుడు ముగ్గురు కూడా పాపగ్రహాలతో కనుక సంయోగం ఏర్పడినా వాళ్ళు నీచల్లో ఉన్నా కానీ ఇట్లాంటి కళత్ర నష్టం జరిగే అవకాశం ఉంది. కారకే పాప సంయుక్తే నీచరాశ్యంశకే భృగౌ పాపే గ్రహేణ సందృష్టే వివాహద్వయమాదిశేత. కళత్రకారకుడు శుక్రుడు పాపగ్రహాలతో కూడుకుని నీచరాశ్యంశంలో కనుక ఉంటే పాపగ్రహాల చేత చూడబడుతుంది ద్వికళత్ర యోగం ఉన్నాడు. ఇక్కడ కళత్ర నష్టం కనబడుతుంది. ద్వికళత్ర యోగం కలగాలంటే కనుక మళ్ళీ పెళ్ళే యోగం ఉండాలి, కుటుంబం నడిచే యోగం ఉండాలి, భార్యతో చివరిదాకా ఉండే యోగం ఉండాలి. ఈ 3 కూడా కలిస్తేనే వాడికి ద్వికళత్రం పడుతుంది. కానీ ఈ 2 సూత్రాలు కూడా కళత్ర నష్టాన్ని మాత్రం 100% పర్ఫెక్ట్గా జెన్యూన్గా సూటబుల్గా మనం అక్కడ అప్లై చేస్తే రిజల్ట్ వచ్చేస్తుంది అనమాట. కళత్ర నష్టం వరకు లగ్నే కుటుంబే దారే వా పాపకేచర సంయుతే దారేషే నీచ మూఢాదో కళత్రత్రయ భాగ్ భవేత్. 1, 2, 7 భాగాల్లో భావాల్లో అంటే లగ్నంలో ఉంటే కళత్ర స్థానాన్ని చూస్తాయి గ్రహాలు. అలాగే కుటుంబ స్థానంలోను సప్తమ స్థానంలోను పాపగ్రహాలు ఉండగా సప్తమాధిపతి నీచ మూఢ దోషాలతో కనుక ఉంటే ఇతనికి 3 భార్యలు ఉండే అవకాశం. అంటే కళత్రాలు తరచుగా రావడం పోవడం జరుగుతుంది. దీనికి కళత్రం లగ్నం అంటే ఇక్కడ 3 స్థానాల్లోనూ కూడా కళత్రం లగ్నంలో, ద్వితీయ భావంలో, సప్తమ స్థానంలో 3 చోట్ల పాపగ్రహాలు ఉండాలి. ఉంటేనే అక్కడ ఈ యొక్క కళత్ర అవయోగాలను చెప్పుకుంటూ రావాలి. మరి దీని విషయంలో పరాశర సంహితలో ఉన్న విశేషాన్ని ఇక్కడ గ్రంథకర్త విచారణకు తీసుకొచ్చాడు. కళత్ర స్థానకే భౌమే శుక్రే జామిత్రకే శనౌ లగ్నేశే రంధ్రరాశిస్తే కళత్ర త్రయవాన్ భవేత్. సప్తమందు శుక్ర కుజ శనులు ఉండగా లగ్నాధిపతికి అష్టమస్థితి కలిగితో 3 వివాహాలు జరిగే అవకాశం ఉందన్నాడు. ఇది సహజంగా ఇక్కడ పాపగ్రహాలు 3 శుక్ర కుజ శని 3 గ్రహాలు ఉండడంలో పైన మరి ఒక చిన్న విశేషాన్ని చెప్పుకుంటూ వచ్చాడు. ఏంటంటే కళత్ర సంబంధమైన విశేషాలు చెప్పుకుంటూ వచ్చి ఇక్కడ శని కుజ వీళ్ళందరూ కూడా శని శుక్ర కుజులు ముగ్గురు కూడా సప్తమంలో ఉంటే చెప్పుకుంటూ వచ్చాడు. మరి అదే శుక్రుడు శనితో కలిసిన సప్తభావంలో ఉంటే స్వభార్య అనురక్తులు అవుతాడని పైన చెప్పాడు. సప్తమస్థో యది భృగు సౌరీణ సంయుతో యది స్వస్త్రీ రక్త ప్రోక్తో జాతో జ్యోతిష్యకోత్తమై అని చెప్పి శని శుక్రులు ఇద్దరు ఉంటే మాత్రం భార్య అనురక్తం వస్తుందన్నాడు. అక్కడ కుజుడు కూడా చేస్తే పరాశరుడు అని చెప్పాడు. అరే నాయన పెళ్ళిళ్ళు నాశనం అయిపోతారే బాబు చెప్పుకుని వచ్చాడు. కాబట్టి ఇక్కడ ఈ 2 శ్లోకాలకి సమన్వయం చేసుకుని వెళ్తే శని శుక్రులు ఉంటేనే మాత్రం కళత్ర నష్టం చెప్పడానికి వీల్లేదు. శని ఒక్కడే ఉంటే కళత్ర నష్టం చెప్పాలి, శుక్రుడు ఉంటే కళత్ర యోగ్యం చెప్పాలి, శని శుక్రులు కనుక కలిసి ఉంటే కళత్ర అనురక్తత చెప్పాలి. కానీ అక్కడ కుజుడు కనుక చేరితే మొత్తం అంతా కూడా మరి నాశనం అయిపోయే పరిస్థితులు కనబడుతున్నాయి అనేటువంటి విషయాన్ని ప్రస్తావన తీసుకుంటూ వచ్చి కళత్ర స్థానకే భౌమే శుక్రే జామిత్రకే శనౌ లగ్నేశే రంధ్రరాశిస్తే కళత్రేవాన్ భవేత్. కళత్ర భావంలో శుక్రకుజ శనులు ఉండగా లగ్నాధిపతి అష్టమ భావంతో అయితే 3 వివాహాలు అవుతాయని చెప్పాడు. ఇట్లాగే వీటి విషయాలన్నింటినీ కూడా ఇతర గ్రంథాల్లో కూడా ఉంటున్న అంశాలను ప్రస్తావన చేసుకుంటూ ఇక్కడ మాట్లాడుకుంటూ వచ్చాడు. వాళ్ళందరూ కూడా ఇక్కడ రాహును కూడా ప్రస్తావన తీసుకొచ్చారు. అక్కడ విత్తే అంటే 2వ స్థానంలో పాప బహువిత్వేతు కళత్రే వా తథా విధే తదీశే పాప సంయుక్తే కళత్రత్రయ భాగ్ భవేత్. కుటుంబ స్థానంలో సప్తమ స్థానంలో పాపగ్రహాలతో కలిసి ఉండగా ఆ స్థానంతో కూడా పాపగ్రహ సంబంధాలు కలిగి ఉంటే శుక్రుడు సమరాశి నుండి కుజరాహు సంయోగ వీక్షణ కలవాడి సప్తమందు శుక్ర ద్వితీయ ముందు గురువు ఉండగా ఆ స్థానాధిపతి ఉచ్చస్థానంలో ఉంటే కనుక ఇక్కడ త్రికళత్ర యోగం పడుతున్నాడు. ఇక్కడ కుటుంబ స్థానంతో ముడిపెట్టి త్రికళత్ర యోగం చెప్పాడు, కళత్ర స్థానంతో ముడిపెట్టి త్రికళత్ర యోగం చెప్పాడు. ఇట్లాగా కొన్ని అంశాలను ఇంకా ప్రస్తావన చేసుకుంటూ వచ్చాడు. దీని మీద మనం మరొక ఎపిసోడ్లో ఇంకా మిగతా అంశాలను ప్రస్తావన చేసుకుందాం. స్వస్తి.